మోహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఓంకార్. హూ ఆర్ యూ? అసలు ఓంకార్ హూ ఆర్ యూ? అతన్ని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్. Who are you? Who are you? That dil se zara pucho sara. Who are you? వంట మంటై వేపుతుంటే పోపు ఉరుమై ఉరుముతుంటే పాచి కంపే కమ్ముకుంటే నేను రోజు చావనా? ఏంటది ఏంటది తను చేసిన డిష్షు లైఫ్ కు క్రష్. ఏంటది 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 తను చేసిన డిష్షు లైఫ్ కు క్రష్. ఏంటది? ఇదేంటో స్వీట్ కాదు, హాట్ కాదు, జ్యూస్ కాదు, ఇదేంటో జావ కాదు, మరేంటి? ఇదేంటో బ్రెడ్ కాదు, గుడ్డు కాదు, లడ్డు కాదు, ఫుడ్ అంటే ఫుడ్ కాదు, ఇంకేంటి? ఏంటిది 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 తను చేసిన టిష్యూ లైఫ్ కు డ్రెస్. ఏంటిది 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 తను చేసిన టిష్యూ లైఫ్ కు క్రష్. ఏంటిది? గరిట పెట్టి చంపే లేడీ విలని నువ్వు, కొన్ని రోజులైనా నన్ను బ్రతకనివే. రాని పనిని చేసే రాలుగాయి నువ్వే, మిల్క్ ఫ్రై చేసేటి టైపు నువ్వే. ఎందుకే విందుతో మందినే సంపుతా? ఏంటది ఏంటది తను చేసిన టిష్యూ లైఫ్ కు క్రష్. ఏంటది 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 తను చేసిన టిష్యూ లైఫ్ కు క్రష్. ఏంటది? ఓకే ప్లీజ్ ఎవ్రీవన్ క్లాప్స్ ఎవ్రీబడీ. నాకు కూర పెట్టే కన్నా నువ్వు కొళ్ళబొడిచే నన్ను, ఊరు పేరు లేని ఆహారాన్ని ఇవ్వమాగే. నీ చేతి వాటమేంటో నాకు తెలియలేదు ముందే. ఐ లవ్ యు అన్న పాపం నాకు చుట్టుకుందే. ఆగవే ఆపవే చాలినే సోపవే. ఏంటిది ఏంటిది తను చేసే టిష్యూ లైఫ్ కు క్రష్. ఏంటిది 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 తను చేసే టిష్యూ లైఫ్ కు క్రష్. ఏంటిది? రాజా, నాకు చిన్న డౌట్. అస్సలు సరిగా ఉండదా మీ ఆవిడ? అస్సలు కొంచెం వంటల విషయంలోనే
వంట విషయంలో అస్సలు రాదు కదా. అసలు రాకుండానే ఇలా ఎలా ఉన్నావు? అవి అరక్కు వచ్చినాయి. అరకొచ్చింది. Yes. త్వరలో నువ్వు తినేదంత అరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్. నీకు అరగాలంటే నా బ్లెస్సింగ్స్ ఏంటి రాజా? ఏదో ఆశీర్వదించారు కదా. ఓకే, కమెంట్ చూద్దాం మరి. సార్ చాలా బాగుంది పాట. దాంట్లో ఊరు పేరు లేని వంట పెట్టదు ఏంటి, ఊరు పేరు లేని వంటకం పెట్టద్దని. నాకు కూర పెట్టే కన్నా నువ్వు కొళ్ళబొడిచే నన్ను, ఊరు పేరు లేని ఆహారాన్ని ఇవ్వమాగే. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. Thank you. ఎందుకంటే ఒక్కొక్కటి చేస్తే అది ఎక్కడ పండిందో తెలియదు, దాని పేరేంటో తెలియదు, చేసిన డిష్ పేరేంటో తెలియదు, అంతా కొత్తగా ఉంటుంది. శ్రీలక్ష్మి గారిది ఒక సినిమాలో చెప్తారు కదా, పొటాటో బోబు, పొందాల బోబు. ఆవిడ పెట్టే అంత దిక్కుమాల తిండి తింటూ పాడటానికి ఎంత ఎనర్జీ ఎట్ట వచ్చిందో తెలియట్లా. ఎక్కడ తింటున్నావు మరి? నువ్వు ఒక ఆలాపన చేసినప్పుడు వాళ్ళ అమ్మాయిలు కూడా ఆలాపన చేశారు చూసావా? ఏంటిది 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 మొత్తం మీ ఇంట్లో ఏవో వంటింటి పిశాచాలు అన్నీ కలిపి అసలు ఓ పెద్ద హోరెత్తేసి ఆ హోరంతా తిరగమూత హోరయి ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉన్నది అసలు ఇలా పాడుతుంటే. పైశాచిక ఆనందం. పైశాచిక ఆనందం కాదు అసలు, అతని బాధకి వాళ్ళు కూడా కోరస్ కలిపారు కదా. ఈ కోరస్ ఏమిటి అని అంటే, ఈ లేడీ వాయిస్లు అసలు ఆ వంట అలా తయారవడానికి కారణం ఇంటికి కొన్ని గ్రహాలు పడుతూ ఉంటాయి అంటారు కదా, అట్లా వాళ్ళ ఇంటిని కొన్ని అద్భుతంగా వంటలు చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరో చేయకుండానే పోయారు. పోయి పిశాచాలై ఈవిడ ఇంట్రెస్ట్ గమనించి వీళ్ళ ఇంటికి వచ్చారు. వీళ్ళ ఇంట రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తీర్చేసుకుంటున్నారు. అలా అవుతుంది సార్, టూ మచ్ గా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ నువ్వే చేసావు కదా, నువ్వే చేసావు. ఈ పాటలకి అసలు ఈ హోరు ఏమిటి, ఈ గందరగోళం ఏమిటి, అన్నీ కుదిరాయి అసలు ఈ పాటకి, చాలా బాగా కుదిరాయి. వాళ్ళు అసలు ఎంత చక్కగా సహకరించారంటే వాళ్ళు కోరస్ ఇచ్చి అద్భుతం అమ్మ. సరిగ్గా తిరగమూతలో ఎన్ని ఆవాలు పడాలి, ఎన్ని మెంతులు పడాలి, ఎంత నూనె పడాలి, అది సరిగ్గా పోపు సరిగ్గా పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది వాళ్ళ కోరస్. నీతో అలా జతకూడి చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనోజ్, పర్ఫార్మెన్స్ గురించి చెప్పే ముందర మీరు వంట చేస్తారా? అసలు రీసెంట్ గా బద్లాపూర్ అని దాంట్లో సాంగ్ చూసి ఉంటారు కదా, ఎంత ఫ్రస్ట్రేషన్ తో పాడతారు. దీని మీద మీరే పాడుకుని అదే వీడియో ఒకసారి మీరే చేసుకుని యూట్యూబ్ లో పెట్టండి, బోల్డ్ అండ్ వ్యూస్ వస్తాయి, మీకు మంచి క్రేజీ స్టార్ అవుతారు. క్రేజీ స్టార్ టైటిల్ ఏదో బాగుంది. థ్యాంక్ యూ. క్రేజీ స్టార్ ఓంకార్ అదిరిపోయింది. అయితే ఇప్పుడు తిన్నది అరగాలంటే ఎలా? మీకు చాలా సన్నగా ఉంది. ఆయన డాన్స్ చేశారు, దీనికి అరగడానికి డాన్స్ చేస్తూ పాడారు కదా శుభ్రంగా. డాన్స్ స్టెప్పులు మహేష్ బాబు పాటకి చిరంజీవి గారు స్టెప్ వేసి మరి మీకు కూడా ఎంచుదాం ట్రై చేశారు. సో మహేష్ బాబు గారు అన్నారు కాబట్టి, మహేష్ బాబు గారి చిన్నతనం మీరు అతడులో, సో అందులోంచి ఒక చిన్న డైలాగ్. అందులో డైలాగ్స్ ఏముండవు, యాక్షన్. వాడు రాడన్నా చంపేశాను. Thank you. ఇట్స్ లవ్లీ సాంగ్. Thank you. యాక్చువల్లీ ఈ షోలో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఆయన పెళ్లి బాధ, పెళ్లి అయిన తర్వాత బాధ, కంటిన్యూషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.